దింపియాను తోలిర్రే మన వేసి బ్రీతింగ్ కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. మీరు ఇంతసేపు పెట్టున్నారో నాకైతే మొత్తం నాని పేరు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. గైస్, లాస్ట్ వీడియోలో మనం క్రేన్ హ్యాంగింగ్ ఛాలెంజ్ చేసినాం కదా. అందులో మన జింగల్ వచ్చేసి ఫస్ట్ అయితే వచ్చిండు. లాస్ట్ చివరి ర్యాంక్లో వచ్చేసి మనకు విజ్జి సాయి అయితే వచ్చారు కదా. వాళ్ళ కోసం అయితే ఒక క్రేజీ రివెంజ్ ఛాలెంజ్ అయితే ప్రిపేర్ చేసి పెట్టినాం. అది వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు, ఒక బ్లాక్ ట్రాప్. ఇందులోనే వాళ్ళు ఇప్పుడు 1 అవర్ స్పెండ్ చేయాలన్నమాట. మీరు ఎండలు కనుక చూసినట్టయితే మనకు నార్మల్గా బయటనే మనకు 40 దాకా రీచ్ అవుతుంది. ఇది వచ్చేసి ఇంకా మొత్తం బ్లాక్ కలర్ది. వాళ్ళు అందరూ 1 గంట సేపు ఉంచబోతున్నాం. వాళ్ళు నార్మల్గా బయటికి వస్తారా, మరి కబాబ్స్ అయ్యి వస్తారా చూద్దాం. అరే రెడీ రెడీ. వాళ్ళకి ఒక వాటర్ జగ్ అయితే ఇచ్చినాం లోపలికి. ఒక కెమెరామెన్ లాగా డింపియాన్ని కూడా పంపిస్తున్నాం వాళ్ళతోటి. లోపల ఫుటేజ్ క్యాప్చర్ చేయరా. అదో ఎక్స్పీరియన్స్ కొద్దిసేపు ఉంటారా? సరే, దొరకటా. సో 1 అవర్కి సంబంధించిన టైమర్ అయితే స్టార్ట్ చేయబోతున్నా. సో వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది. వీళ్ళు లాస్ట్ వరకు సర్వైవ్ అవుతారా లేకపోతే మధ్యలో స్కిప్ అవుతారా చూద్దాం. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పుడు వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో, మాకు నమ్మకం లేదు, అందుకోసం మేము టైమర్ పెట్టుకుంటాం. మధ్యలో ఆపిర్రు అనుకో బిస్కెట్ అవుతుంది. ఈ టైం లోపల ఉంటుంది, బయట ఉంటుంది. రెడీ, 1 2 3 స్టార్ట్. పరా చలో. నడురు పోరా కెమెరామెన్ పెట్టుకురా. ఇగో వీళ్ళకి లోపల లైటింగ్ ఉండదు కాబట్టి వాళ్ళకి ఒక లైట్ మత్తు ఉంది. లైటింగ్ ఉందా? లైట్ ఉందా? మస్తు ఏమదు. ఇగో ఒక వాటర్ తీసుకుర్రి, వాళ్ళకి ఒక జగ్గు వాటర్ అయితే ఇద్దాం. సో మనం ఎండకు ఉండాల్సిన అవసరం లేదు, మనం నీడకి వెళ్ళిపోదాం. లోపలికి అయితే వచ్చేసినాం. ఫేసెస్ మీరు చూడవచ్చు. ఇప్పటికైతే ఏం చెమట లాంటిది అయితే ఏం లేదు. ఉంది రూమ్లో మొత్తం ఘోరంగా అంటే ఘోరంగా హీట్ ఉంది. సో చూడాలి 1 అవర్ దీంట్లో టైం స్పెండ్ చేసిన తర్వాత ఎట్లుంటుంది ఏం కథ అని చెప్పేసి. కొద్దిగా మండినట్టు అవుతుంది కదా. టైం మీరు చూసినట్లయితే 59 అంటే 1 మినిట్ అయితే కంప్లీట్ అయిపోయింది. టైం వచ్చేసి 6 మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే బయట మంచిగా తుమ్మ చెట్ల నీడకు చల్లగా ఉన్నాం. లోపల వాళ్ళ పరిస్థితి ఎట్లుందో తెలియదు. వాళ్ళు మొత్తం బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనం అడిగి తెలుసుకున్నాం అసలు ఎట్లుందని చెప్పేసి. ఇంకొక జోక్ ఏంటంటే డింపియాడు కెమెరామెన్ అని వేయండి, వాడు కూడా బుక్ అయిపోయింది అలా. ఏంద్రా చచ్చిస్తాను అంగినా అంటుంది వెనక అంగినా అనిపించింది. 4 minutes 30 seconds అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక వీడి చెమటలతో ఆల్రెడీ నానిపోయింది మొత్తం. ఈ గుండుకే ఒక ఆరేదే ఆరుతుంది. నీదేదిరా అంగి మొత్తం నానిపోయింది ఏమో. ఇక మొత్తం చెమటలతో అయితే నానిపోయినాము. ఆహాహా ఘోరంగా ఉన్నది పరిస్థితి. గంత బాధ నీకేమొచ్చిందిరా? గల్లకి ఎందుకు పోయినావు నువ్వు? మీరే కావాలని బుక్ చేసిరు. మేమెందుకు బుక్ చేసిన? నీ మొమ్మన్నావా? పొమ్మన్నారు మీరే. ఎప్పుడు మేమెందుకు పొమ్మన్నావురా నిన్ను? సెవెన్ మినిట్స్కే వచ్చిండు. వీని పరిస్థితి ఇట్లుందంటే వాళ్ళ పరిస్థితి ఏందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక కింద పరదాకి ఇంకింత వేడవుతుంది మళ్ళీ. అందుకే కదా. వాళ్ళు మేము షర్బత్ చేసుకుంటామని చెప్పినాము. వాళ్ళు నిమ్మకాయలు అవటి ఒకటి తెద్దామని ప్లాన్ చేస్తారు. మా దగ్గర టైం మీరు చూసినట్లయితే 10 minutes అయితే అవుతుంది. సో ఇప్పటికి మీరు మా పరిస్థితి చూడొచ్చు. మొత్తం చెమటలతో నానిపోయినాం. ఇంతకంటే ఎక్స్ట్రీమ్ కాదు కావచ్చు. ఇంతే నాకు తెలిసి. ఇంతనే అయిపోతుంది. టెంపరేచర్ ఇంతే ఉండేటట్టున్నది. కరెక్ట్ 12 గంటలకి స్టార్ట్ చేసినాం. టెంపరేచర్ క్యాలిక్యులేట్ చేసేది ఉంటే అయిపోతుంది మన దగ్గర థర్మామీటర్.
అప్లికేషన్ అవుతుంది, చూద్దాం అది పని చేస్తుందా లేదా అని చెప్పేసి మైక్ నానిపిస్తుంది మొత్తం. అయ్యో చుట్టూ ఈ యాప్ నిజమో ఫేకో మాకు తెలియదు, కానీ టైం చూసినట్లయితే దీంట్లో చూసినట్లయితే టెంపరేచర్ 37.3 డిగ్రీ సెల్సియస్ అవుతుంది. ఘోరంగా ఉంది పరిస్థితి లోపల. ఇప్పటికి 47 మినిట్స్ అవుతుంది. ఇంకా మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసి వాళ్ళు ఉన్న బ్లాక్ ట్రాప్ కదా. దీని పైన నుంచి మనకు ఎండ ఒక సెగలాగా ఎట్లా వస్తుందో మీకు చూపిస్తా. దీన్ని జూమ్ చేసి ఇగో మీరు ఇక్కడ చూడొచ్చు, పైన లేయర్ నుంచి వెళ్ళి ఎంత హీట్ బయటకు అవుతుందో. ఓహో, సో టైం వచ్చేసి దగ్గర వాళ్ళు లోపలికి పోయి 15 మినిట్స్ అయితే అవుతుంది. ఒకసారి ఏం చేద్దామంటే వాళ్ళని ఒకసారి తీసి చూద్దాం వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లుంది లోపల అని చెప్పేసి. కడకున్నదా చల్లగా ఉన్నది రా బయట. ఇవరాక లోపలికి వచ్చే ముందు బయట ఉడకపోసినుండే. కొత్తుంది అలాగెళ్ళి అమ్మో ఎంజాయ్ చేస్తారు వీళ్ళు. ఉంటుంది ఎంజాయ్ చేయరు ఎండలా. ఏమైందిరా నెత్తి పట్టుకున్నావు? చెమటకు మొత్తం నెత్తి నొత్తుంది ఘోరంగా. ఇక ఇది చూడు చెమటలు ఘోరంగా ఉంది లోపల పరిస్థితి. గాయస్ ఇప్పటికి మీరు టైం చూసినట్లయితే 44 మినిట్స్ అయింది, అంటే ఉంది ఇంకా. ఎండ దెబ్బ తాకేటట్టు ఉంది వాళ్ళ పరిస్థితి. ఇంతకుముందు చూసారు కదా, మొత్తం నిండిపోయారు చెమటలతోని. ఎండ దెబ్బ తాకుతుందేమో నిమ్మకాయలు తీసుకొద్దాం అనుకున్నాం, కానీ ఇక్కడెక్కడా లేవు. మా దగ్గర నిమ్మకాయలు ఇద్దాం అనుకున్నాం, కాకపోతే వాళ్ళు మాకన్నా ముందుగా అవి నొక్కేసారు. ఇప్పుడు అలా చక్కెర ఒక షాక్ అయితే ఇస్తున్నాం. 20 మినిట్స్ 40 సెకండ్స్ అయితే అవుతుంది. ఇప్పుడైతే ఇద్దాం. సప్పు లేదు, ఉన్నారు పోయి ఉన్నారు. ఎంజాయ్ చేస్తారు సాలిగా. ఎంజాయ్ చేయరు ఎండలా. టైం మీరు చూడవచ్చు, ఇంకా 32 మినిట్స్ అవుతుంది. వీని చూడవచ్చు మొత్తం నానిపోయిండు. అండ్ నన్ను చూడవచ్చు మొత్తం ఎట్లయినా ఘోరంగా నానిపోయాను. ఘోరంగా అయింది పరిస్థితి. వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు 34 మినిట్స్ అయితే అయింది. సో ఇప్పుడు లోపల ఉన్న మన బాధితులను అయితే పరామర్శించడానికి వెళ్తున్నాం. వాళ్ళ కోసం కొంచెం ఫుడ్ అయితే డొనేట్ చేయడానికి వెళ్తున్నాం. దానికోసం వాళ్ళకి ఫ్రీగా అయితే ఫుడ్ ఇవ్వమన్నమాట. వాళ్ళని ఒక క్వశ్చన్ అయితే అడుగుదాం. ఆ క్వశ్చన్కి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చేస్తారో వాళ్ళకి ఫుడ్ అయితే ఇస్తాం. అలాగే ఇంకో క్వశ్చన్ అడిగి వాళ్ళకి ఒక 5 మినిట్స్ తగ్గించడానికి చూద్దాం. ఎందుకంటే ఎండ తీవ్రత బాగుంది, వాళ్ళు లోపల ఇబ్బంది పడతారు కావచ్చు. సో మాకు కూడా కొద్దిగా జాలీగా అనిపిస్తుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం వాళ్ళ పరిస్థితి. ఐఫోన్ మొత్తం టెంపరేచర్ ఓవర్ హీట్ అయిందిరా. ఐఫోన్ అట మొత్తం టెంపరేచర్ ఓవర్ హీట్ అయిందట. అది కూడా చూద్దాం. లోపల సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో వెళ్ళి చూద్దాం ఒకసారి. లావడా డింపిగా నేను లోపల పోయినాక క్లోజ్ చేసేయి. అమ్మాన్ కెమెరామెన్ నువ్వు నాదో వచ్చేసేయి. కెమెరామెన్ దా, మాకు కావాల్సింది అదే. మాకు కెమెరా వేసేరా ఐఫోన్ వస్తుందా? ఇక టెంపరేచర్ ఓవర్ హీట్ నీడ్స్ టు కూల్ డౌన్ అని వస్తుంది. ఏమైంది? ఘోరంగా ఉడుకుతుంది. మరి మేము ఉండేవా 10 సేపు అవుతుంది, ఇంక 24 నిమిషాలు ఉన్నది.
సో 35 minutes అయితే ఇప్పుడు వచ్చేసింది. సో వీళ్ళని మన ఛానల్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుదాం. ఆ క్వశ్చన్స్ కరెక్ట్ ఎవరు ఆన్సర్ చెప్తారో వాళ్ళకి ఒక చిప్స్ ప్యాడ్ అయితే ఇద్దాం. ఇద్దరిలో ఎవరు కరెక్ట్ చెప్తారో వాళ్ళకే దింపియాను దొరికిరు ఏమని వేసి వాళ్ళు క్వశ్చన్ అడుగురు. మన ఛానల్లో 3 వీడియోలు చెప్తా. ఆ వీడియోలలో ఏ వీడియోకి ఎక్కువ వ్యూస్ వచ్చినాయో చెప్పాలి. ఫస్ట్ వచ్చేసి మనం బైక్ 4 months భూమిలో పెట్టి తీసినాం కదా ఆ వీడియో. తర్వాత మనం గోస్ట్ హంటింగ్కి ఆ వీడియో. ఇంకోటి పొడవైన తోక గాలిపటం. ఈ 3 హైయెస్ట్ వ్యూస్ దేనికి వచ్చినాయి? పొడవైన తోక గాలిపటం. నీదిరా అదే నువ్వు బైక్ చెప్పు, ఏదో వాళ్ళ కరెక్ట్ అయితే శరిసాగా తిందాం. ఇద్దరు కాప ఎవరికి రాదు మరి. సరే అదే బైక్ మంచిగా తినరు. బైక్ భూమిలోకి వెళ్ళి తీసింది గోస్ట్ హంటింగ్, పొడవైన తోక గాలిపటం. అదే నేనైతే బైక్. నీదిరా గాలిపటం. ఇద్దరిది రాంగ్ ఆన్సర్ కాదు, ఇది ఒక్కరిది రాంగ్ ఆన్సర్, మనది రైట్ ఆన్సర్. కాబట్టి ఒకటే చిప్స్ ప్యాకెట్ అయితే వీళ్ళకి ఇస్తున్నాం. ఓకే ఇంకొకటి బయటికి పంపించేస్తున్నాం అవుట్ ఆఫ్. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతా, మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు అనుకో, ఇద్దరు కరెక్ట్ ఆన్సర్ చెప్తాను. ఇద్దరు రివెంచాలన్నారు కాబట్టి ఇద్దరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే 5 minutes అవుతుంది. ఇంకా మనం బయటకు వెళ్ళిపోవాలి. వచ్చి అంత 2 నిమిషాలు అయితే లేదు. ఫస్ట్ వచ్చేసి మనం వాటర్ క్యాన్స్ యూజ్ చేసి వాటర్ ప్యూరిఫై చేసినాం కదా అది. ఇంకొకటి ఆర్సీ బోట్ తీసుకొచ్చినాం, నీళ్ళలో పోయేది బోట్, అది రెండోది. మూడోది వచ్చేసి మనం 31st రోజు ఆఖరి వీడియో అని చెప్పేసి పెట్టినాం, తమిళకి ఇట్లా పెట్టినాం అది. ఈ 3 దేనికి ఎక్కువ వ్యూస్ వచ్చినాయి? కాదా? అదే అనుకుంటున్నా. ఏదేంది బోటుది మనం వాటర్ ప్యూరిఫై చేసినాం చూడు అన్ని. అదే 31st వీడియోనే, 31st ఆఖరి వీడియో అని చెప్పి అదే అదే ఇద్దరు కలిసి ఒకటే చెప్పాలి. కలిసి అదే వేరే వేరే ఏం లేదా, చేంజ్ ఏం లేదా, ఫిక్సా? లాక్ చేసేద్దామా జింగా? లాకా. ఇప్పుడైతే వీళ్ళు వచ్చేసి రాంగ్ ఆన్సర్ చెప్పారు. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆర్సీ బోట్ 1.9 lakhs. సో వీళ్ళు ఇప్పుడు వచ్చేసి కరెక్ట్ ఎగ్జాక్ట్గా 1 hour అయితే ఉండాలి, 5 minutes తగ్గుతలేదు. చలో కెమెరా మనం బయటికి వెళ్ళిపోయాం. పాపో ఇలా బతుకొచ్చట్లేదు. చిప్స్ తిన్నారు, ఎంజాయ్ అయ్యేది. మేము ఇందాక వచ్చిన షర్పతి ఏమైనా వస్తారా? మాకు చిప్స్ ప్యాకెట్ నొక్కేసి దింపి లావట్రా. క్వశ్చన్ అడిగి ఒక చిప్స్ ప్యాకెట్ అయితే ఇచ్చిపోయారు. కంపేరిటివ్లీ గాయస్ మేము స్టార్టింగ్ లోపలికి దీనికి వచ్చిన దానికంటే ఇప్పుడు ఘోరంగా హీట్ ఎక్కువైంది కదా. ఒరే ఎండ ఘోరంగా కొడుతున్నారా? ఎండ ఘోరంగా కొడుతుందా? ఫుల్ హీట్ అయింది. అబ్బో సంపుతుంది. క్వశ్చన్ అయితే లేదు. ఇది హాట్ ఎయిర్ బెలూన్ లెక్క ఎగిరిపోయేటట్టున్న ఆకాశంలోకి. చాలామంది వీడియోల కింద కామెంట్ చేస్తారు, డింపియాడు ఎక్కువ కనిపిస్తలేడు, ఎక్కువ యాక్టివిటీ చేస్తలేడు, వీడియోలో యాక్టివ్ ఉంటలేడు అని చెప్పేసి. సో మాకు కూడా అదే అనిపించింది. సో ఫస్ట్ కెమెరామెన్ లాగా లోపలికి అయితే పంపించినాం, జర యాక్టివ్ అయ్యి వచ్చిండు. ఇంతసేపు వీడియోలో వీడి వల్ల కనవాలి, మళ్ళీ ఆడియో కూర్చుంటుండు, సపరేట్గా ఉంటుండు. సో అందుకే మళ్ళీ యాక్టివ్ చేద్దామని చెప్పేసి నేను ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నా. తప్పనిసరి చెప్పిండు అనుకో, మళ్ళీ 5 నిమిషాలు లోపలికి పోతాడు. లాస్ట్ 5 నిమిషాల ముందు పోతాను. సరే ఎప్పుడైనా 5 నిమిషాలు కరెక్ట్ ఆన్సర్ చెప్తే బయట ఉంటావు. మేము ఇంతకుముందుకే జస్ట్ లోపల వేసిన దారుణంగా ఉంది లోపల. కరెక్ట్ చెప్తాను, కాన్ఫిడెంట్ ఉన్నాగా. వీడు ఏమంటాడంటే రోజు చూస్తాను మన వీడియోలు, ఆ రోజు పెట్టింది కాకుండా ఇంకా పాత వీడియోలు కూడా చూస్తా అంటాడు. సో నేను అందుకే పాత వీడియోలకి ఒక 3 వీడియోలు అడుగుతాడు, కరెక్ట్ ఆన్సర్ చెప్తే బయట ఉంటాడు. మనం CD100లో వాటర్ పోసి నడిపినాం చూడు ఆ వీడియో. ఫస్ట్ స్కైలాంతర్ తయారు చేసినాం, స్కైలాంతర్ ఎగిరేసినాం ఆ వీడియో. సిలిండర్ కింద స్కైలాంతర్ పెట్టినాం ఆ వీడియో. ఆ 3 వీడియోలలో దేనికి తక్కువ వ్యూస్ ఉన్నాయి? సిలిండర్ తక్కువ. మళ్ళీ చెప్పు. సిలిండర్ కింద స్కై షాట్ పెట్టింది, పారాషూట్ అది లేపింది, స్కైలాంతర్ బండ్లే వాటర్ పోసింది. ఆ 3 వీడియోలలో ఏ వీడియోకి తక్కువ వ్యూస్ వచ్చినాయి? కమా. స్కైలాంతర్ లేపింది, తక్కువ వ్యూస్ ఉన్నాయి. మనం బండ్లే వాటర్ పోసిన దానికి, సిలిండర్ కింద స్కై షాట్ పెట్టిన దానికి ఎక్కువ వ్యూస్ ఉన్నాయంట. ఓకే రెడీ. డింపియాడు వచ్చేసి ఎప్పటిలాగానే తప్ప ఆన్సర్ అయితే చెప్పిండు. సో అందుకే లోపల పంపిస్తున్నాం. తక్కువ వ్యూస్ ఉన్నాయి, బండ్లే వాటర్ పోసింది.
బ్రీతింగ్ కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. నార్మల్గా మనం స్టార్టింగ్ లోపలికి వచ్చినప్పుడు ఎట్లున్నా అట్లా లేదు. ఆక్సిజన్ అయిపోయినట్టున్నది కదా, గాడపత్తలేదు. ఇంటిగా నీ వీడియోలో ఏమైనా మాట్లాడరా అంటే సైలెంట్గా ఉంటాడు. ఇప్పుడు జర సైరా కొత్త లోపల పంపించిన. దింపిగా ఎట్లా అనిపిస్తుందో లోపలికి వచ్చినాక? మీరు ఇంతసేపు ఎట్లున్నారో నాకైతే మొత్తం నాని పేరు ఏం చెమటలు ఇగో ఉషం అవుతలేదు. ఇంకెంత టైం ఉన్నాయి బా? ఇంకెనిమిది నిమిషాలు. టైం వచ్చేసి గైస్ ఇగో ఇంకా 4:52 అవుతుంది. మీరు కూడా చెట్ట నానిపోయినాము. విజయగాడ్సం మొత్తం ఘోరంగా నానిపోయింది. డింపి గాడ్సం జర నానిండు. వీని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పేసి పంపించేస్తున్నాం. మళ్ళా కొత్త వీడియో వల్ల యాక్టివ్ ఉంటావా? ఉంటావుగా పోయి అప్పు డైలాగ్ చెప్తావా? వాళ్ళు మొత్తం నానిపీకిన ముత్తుకొని సేపటికే విడుదల బిడ్డకి విడుదల. ఎలా అనిపించింది చారు గారు? చెప్పలేనండి. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? డైలాగ్ చెప్పాలి, మంచిగా యాక్టివ్గా ఉండాలి. ఎందుకు ఇలా అన్నం పెడతారా పెట్టరా అన్నట్టుగా ఇట్లా ఉత్తడి మా దగ్గర ఏది ఉన్నా సరే ఓవర్ హీట్ అవుతుంది ఘోరంగా. అందుకోసమే మేము ఇదే తీసుకున్నాం, డైరెక్ట్ కెమెరా తీసుకున్నాం. నాకు మెయిన్ ఈ ఎండకు స్కిన్ మండుతుంది, బ్రీతింగ్ ఇవరిదాకా అయితే ఆయన ఉండే, కానీ ఇప్పుడు ఏమనిపిస్తలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఘోరంగా వస్తుంది. వీళ్ళు తీయంగా ఇవ్వడాలి నిమ్మకాయ, అది షర్బత్ బాగా తాగిన. అదే కావచ్చు అంత కప్పసినట్టు అవుతుంది. మన టైం వచ్చేసి దగ్గర పడ్డది, ఇంకా 30 seconds ఏమో ఉంది అంతే. 4 3 2 1 అయిపోయింది. అగో అయిపోయింది. అవ్వ అన్న తానం చేసిండు, అవసరమే లేదు ఇక. చల్లగా ఉన్నది జిమ్ పర్సన్ నీళ్ళు నాది మొత్తం నానిపోయింది పాయింట్ చెమటలతో. ఈ రివెంజ్ ఛాలెంజ్ మీకు ఎట్లా అనిపించింది? ఒక గంట సేపు అందులో లోపల ఉన్నారు కదా, ఎట్లా మీ ఆ ఫీలింగ్ ఏంది మీది? 5 నిమిషాలు వచ్చినా లోపలికి మా ఘోరంగా అనిపించింది మరి 5 నిమిషాలకే. వాడు 10 నిమిషాలు ఉన్నాడుగా. ఇక్కడ వెనక వస్తుంది బా అంత చెమటకి. ఎక్కడనా గిరిదికి వెనక వస్తుంది. ఎస్కపీగ్రేనియా ఇసుకపోడు. ఏదేమైనా జింగా 2 టఫెస్ట్ రివెంజ్ ఛాలెంజ్ అలా మేము ఉన్నాం. నువ్వు తప్పిదారు ఏదైనా ఛాలెంజ్ ఓడిపోయినావు అనుకో, షెడ్డి పురకాలే అంటే పరిస్థితి. చూద్దాండి ఓడిపోయినప్పుడు ఉరుకుతాడట. ఇగో వీడు మొత్తం నానిండ్రా కిందికేని మీద దాకా. సో ఇది గాయ్స్ ఈరోజు రివెంజ్ ఛాలెంజ్. ఈ రివెంజ్ ఛాలెంజ్ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయరి, అలాగే లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరి ఏదో అట్లా చెప్పని అన్నా నన్ను. త్వరలోనే గాయ్స్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. మరీ చెప్తున్నా, మీరు వచ్చేసి ఇటువంటివి అయితే ట్రై చేయకండి. మేము నిమ్మరసం అది ప్రాపర్ సేఫ్టీ ప్రికాషన్స్తో చేసినాము. ఒకవేళ మీరు కనుక ఎండలేదని వేసిరు అనుకో చచ్చి పీక్తారు, అసలే వేయకూరి. చలో ఏమైందిరా రే, ఇంటిదాకా కొత్తవా? ఈయన పారే చేసి పిలిపిరా.